హాయ్ అండి. టైం 10:57గా వస్తుంది. జస్ట్ 3 minutes to 11 o'clock. మనమైతే వచ్చేసాం దగ్గరికి. కాకపోతే మాదాపూర్ వచ్చిన తర్వాత, హైటెక్ సిటీ దగ్గరలోకి వచ్చిన తర్వాత ప్రగతి నగర్ నుంచి నాకు చిన్న డౌట్ వచ్చింది. మనం యాక్చువల్గా టైం ఇచ్చింది ప్రెస్ క్లబ్ దగ్గర కదా 11 o'clockకి. ఆయన రావట్లేదని చెప్పి వీడియో పెట్టాడు కదా అని చెప్పేసి మనం వీడియో పెట్టారు కదా శనివారం రోజు అని చెప్పి మనం ఒకవేళ ప్రెస్ క్లబ్ దగ్గరికి 11ంటికి కానీ వెళ్ళకపోతే వాళ్ళు తెలివిగా ఆలోచించి ఆ వీడియో డిలీట్ చేసేసి ఇదిగో మల్లిక్ రాలేదు అని చెప్పి మన మీద ఎక్కడ బ్యాడ్ ప్రాపగాండా చేసే అవకాశాలు ఉన్నాయేమో అనే డౌట్ వచ్చి, సర్లే మనమైతే అఫీషియల్గా టైం ఇచ్చింది ప్రెస్ క్లబ్ కాబట్టి 11ంటికి ప్రెస్ క్లబ్కి వెళ్ళిపోయి అక్కడ విఆర్కే గారు నిజంగా లేకపోతే, వీడియోలో చెప్పినట్టే రాకపోతే, నెక్స్ట్ అక్కడి నుంచి బయలుదేరి షేక్పేట వెళ్దాం. ఎందుకంటే దా వచ్చే హాయ్ అండి. ఇక్కడ మనకి ప్రెస్ క్లబ్ దగ్గర సిగ్నల్ చాలా దారుణంగా ఉందండి. సో అందుకని కొంచెం మూవ్ అవుతున్నాం పక్కకి. ఈయన చెంచగాళ్లకో ఛాలెంజ్లు ఇయటమే తప్ప ఛాలెంజ్లు ప్రెస్ క్లబ్కి రావడం మటుకు చేత కాదు. ఆయన మొన్న వీడియోలో చెప్పాడు, ఆడెవడో సైందవుడు వస్తాడంటే 20 కోట్లు పట్టుకొని వెళ్ళి తీసేసుకో అని చెప్పి. చూశారు కదా, ఎవడు లేడు ఆడ, ఎవడు లేడు. టైం 11:15 అయింది, ఎవడు లేడు అక్కడ. అది మామూలుగా అక్కడ చుట్టుపక్కల మొత్తం సరౌండింగ్స్ మామూలు నార్మల్ వీడియో చేసాం, లైవ్ అక్కడ కనెక్ట్ అవ్వట్లేదు. ఓకే, సరే ఇంకొక 10 నిమిషాలు వెయిట్ చేస్తాం. ఒకవేళ లేదు మేమేమన్నా ట్రాఫిక్లో చిక్కుపడిపోయాం, ఆడున్నాం ఏడున్నాం అనే సోది కబుర్లు చెప్తే విఆర్కే గారైనా లేకపోతే వాళ్ళ సైందవుడు బిస్కెట్ గాడైనా వచ్చేస్తే ఆ సర్టిఫికేట్లు ఇటీయ్యా. ఇదిగోండి సర్టిఫికేట్లు పట్టుకొని వచ్చాం. చూపిద్దామని. ఓకే, ఫైలు మా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్ టెక్నాలజీ డిప్లొమా అయిపోయిన తర్వాత ఇచ్చారు, దాంట్లోనే పెడుతున్నాం సర్టిఫికేట్లు. ఇంకో 10 నిమిషాలు ఉంటాం ఏడే. ఆ సైందవుడు గాడైనా లేకపోతే ఆ విఆర్కే గారి వేరే గొట్టాలైనా ఎవరైనా కానీ వస్తే ఆ సర్టిఫికేట్లు చూపించి వెళ్ళిపోదాం. ఛాలెంజ్లు చేయటం, బురద జల్లేయటం, ఆ తర్వాత ఏదో ఒకటి నోటుకొచ్చిన ఎలిగేషన్స్ చేసేసి బురద జల్లేస్తే మనల్ని నమ్మే గొర్రెలు కొన్ని ఉంటాయిలే, వాళ్ళని ఎంటర్టైన్ చేసేయచ్చులే. ఆ తర్వాత వాడే కాదు ఇదిగోండి అని చెప్పి సాక్ష్యాలు తెచ్చుకొని వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. మళ్ళీ దాని మీద మళ్ళీ ఇంకొక కాంట్రవర్సీ క్రియేట్ చేయొచ్చు. సార్ ఇవన్నీ కాదు విఆర్కే గారు, ఇక్కడ మీకు నాకు డిస్ప్యూట్ ఏంటి? క్యాన్సర్ పేషెంట్స్కి మీరు మిస్గైడ్ చేసి క్యాన్సర్ క్లెయిమ్లు చేయకూడదు అనేది కదా మనకి
క్యాన్సర్ క్లెయిమ్లు చేయకూడదు. ఇది కదా మన ఇద్దరి మధ్య వచ్చిన కాంట్రవర్సీ. దాన్ని వదిలిపెట్టి మీరేదో ఎక్కడెక్కడో కజకిస్తాన్ యూనివర్సిటీలో బంగ్లాదేశ్ స్పాన్సర్షిప్లో ఉన్నటువంటి దాంట్లో కష్టపడి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ చదివినట్టు చెప్పుకుంటున్నారు. పైకేమో బీకాం కొట్టంగాని అంటాం. డిఎంహెచ్ఓ గారు వచ్చినప్పుడు చూపించిన సర్టిఫికేట్లు ఏంటి? ఏ సర్టిఫికేట్లు చూపించారు? డాక్టర్ ఆఫ్ మెడిసినా మీరు విఆర్కే గారు? అజ్టెకా యూనివర్సిటీయా ఏంటది? అది నోరు కూడా తిరగట్ల. కజకిస్తాన్ యూనివర్సిటీ, కజకిస్తాన్ కంట్రీలో ఉందంట ఆ యూనివర్సిటీ. ఎప్పుడు వెళ్ళారు సార్ కజకిస్తాను? ఎప్పుడు వెళ్ళి డిఎం చేసి వచ్చారు? డాక్టర్ ఆఫ్ మెడిసిన్, ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఎప్పుడు చదివి వచ్చారు? ఈ భాగవతాలన్నీ పెట్టుకొని అవతలోని నువ్వు కెమికల్ ఇంజనీరింగ్ చదివావా, అదే ఇదే ఏదయ్యా వీడియో ఒకసారి ప్లే చేయి. ఏదే డిస్కంటిన్యూ. 1 సంవత్సరం 4 సంవత్సరాల కెమికల్ ఇంజనీరింగ్ కోర్సు ఉంటే దాంట్లో వీడు చేసింది 1 సంవత్సరం చేరి సబ్జెక్టులను చూసుకుని సర్టిఫికేట్ తీసుకుని బయటకు వచ్చారు. దాంట్లో వచ్చి డిస్కంటిన్యూ సర్టిఫికేట్ తీసుకుని 1 సంవత్సరం చదివి సర్టిఫికేట్ తీసుకొని మరీ బయటకు వచ్చాయండి. ఏమండి ఈ మధ్య డిస్కంటిన్యూ సర్టిఫికేట్లు కూడా ఇస్తున్నాయా కాలేజీలు, యూనివర్సిటీలు? డిస్కంటిన్యూ సర్టిఫికేట్లు కూడా ఇస్తున్నాయా? 1 సంవత్సరం చదివి అని చెప్పాడు. అయ్యా అందులో ఒకసారి ఈయన ఏంటంటే 1 సంవత్సరం అన్నాడు. 1 సంవత్సరం అంటే ఏంటి? సెకండ్ ఇయర్. ఎందుకంటే మళ్ళీ దాంట్లోనే కంటిన్యూషన్లో సెకండ్ ఇయర్ లేటరల్ ఇంటర్లో చేరి 1 సంవత్సరం చేరి బయటకు వచ్చాడు అనే టైప్లో ఏదో మాట్లాడాడు కదా. చెప్పాను కదా కొంచెం పక్కకు వచ్చి ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తాము. సిగ్నల్ ఉన్న దగ్గర వెయిట్ చేస్తున్నాం. ఇదిగోండి ఏపీ జెన్కో ఆఫీసు, ట్రాన్స్కో, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, ప్రెస్ క్లబ్ ఆపోజిట్. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. చూద్దాం ఒకసారి ప్రెస్ క్లబ్ యువతల పక్క ఏమన్నా సిగ్నల్ వస్తుందేమో. అదిగోండి ప్రెస్ క్లబ్ బోర్డు కనపడుతుంది కదా. చూశారు కదా ప్రెస్ క్లబ్ బోర్డు. ప్రెస్ క్లబ్ హైదరాబాద్. దాని ఎదురుగానే వెయిట్ చేస్తున్నాం. అవతల పక్క అయితే సిగ్నల్ ఉండట్లేదు. ఇప్పుడు కూడా లైవ్ డిస్టర్బెన్స్ వచ్చింది. సో కొంచెం పక్కన సిగ్నల్ ఉన్న ఏరియాకి వచ్చి నిలబడ్డాం. సార్ ఛాలెంజ్లు ఇవ్వటం కాదు, ధైర్యంగా వీరుడిలాగా వీరమాచినేని పేరు పెట్టుకున్నాం కాబట్టి ఆ వీరమాచినేని వాళ్ళ పరువు తీయకుండా వీరుడిలాగా ఇలా వచ్చుంటే బాగుండేది. కానీ మీరు ఊరిపోయారు కానీ
ఊరిపోయారు కానీ ఊరి మీద పడి ప్రజల సొమ్ము దోచుకొని ఊరిపోయారు కానీ వీరత్వం అనేది ఏ కోశాన లేదు కాబట్టి వీరమాచినేని గారిని ఇక నుంచి ఊరమాచినేనిగా పేరు మార్చుకోమని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే రాకపోతే ఇంటి పేరు ఇంకోటి ఏదో సంస్కారం కాదు మార్చుకోవాలని చెప్పాం. అట్లీస్ట్ ఇంటి పేరు వీరమాచినేని ఊరమాచినేని కింద మార్చుకొని ఇక నుంచి విఆర్కే గారు మీరు యూఆర్కే గారి కింద చలామణి అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. యూఆర్కే కింద మారిపోండి. ఇక నుంచి ప్రజలందరూ కూడా విఆర్కే గారిని యూఆర్కేగా సంబోధిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన వీరత్వం పోయి ఊరత్వం వచ్చేసింది కాబట్టి ఊరమాచినేని రామకృష్ణ గారు ఫస్ట్ ఇయర్ డిక్కీ కొట్టి ఏది కొట్టో అది కొట్టో ఇది కొట్టో పోయారని కబుర్లు చెప్పారు. మరి ఇప్పుడు నేను మొత్తం ఫైల్ పట్టుకొని వచ్చా. మరి నేను ఫస్ట్ ఇయర్ డిక్కీ కొట్టిపోయానా ఏంది అనేది మరి తేల్చాలి కదా. మరి అంతగా ఏదో మీ దగ్గర అంత ఆథెంటికేట్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు మా కెమికల్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీయే మీరైనట్టు ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేశారు? ఇప్పుడు ఒకటి మీద పబ్లిక్ ప్లాట్ఫామ్లో సవాళ్ళు చేస్తున్నప్పుడు మరి మినిమం ఆథెంటికేషన్ చేసుకోవాలి కదా. ఏది ఒకవేళ ఈ సందోళ్ళు లాంటోడు ఇంకో పొరంబోగు లాంటోడు మిమ్మల్ని ఒకవేళ వచ్చి చెప్పినా ఒరే నేను ఒక పెద్ద మనిషిని కాబట్టి నువ్వు అనే ఆటికి ప్రూఫ్స్ వేయరా, ఆ ప్రూఫ్స్ ఉంటే చెప్పరా నేను నా ఛానల్లో మాట్లాడతాను అని విజ్ఞత చూపించి ఉంటే మీకు గౌరవంగా ఉండేది విఆర్కే గారు. కానీ దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా ఓ హడావుడి చేసేసారు. ఓ హడావుడి చేసేసి వీడు అసలు కెమికల్ ఇంజనీరింగే చదవలేదు, డొనేషన్ కట్టి జాయిన్ అయ్యాడు, అది ఇది ఈ కబుర్లన్నీ చెప్పారు. ఇప్పుడు ఏమైంది? ఎవరు పరువు పోయింది? మీకున్న క్రెడిబిలిటీ శాంతం పోయింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? మరి ఇప్పుడు నాకు బహిరంగ క్షమాపణ చెప్తారా మీరు? మరి చెప్పాలి కదా. తప్పుడు క్లెయిములు చేసినప్పుడు, తప్పుడు ఎలిగేషన్లు చేసినప్పుడు మరి చెప్పాలి కదా. ఫైల్ ఇడిదే నేనేదో బీటెక్ ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో డొనేషన్ కట్టి చదివినట్టు నాకు ఈ సెట్లో ర్యాంకే రానట్టు కథలు చెప్పారు. ఓకేనా? మరి ఇదేంటిది? జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, పి నాగమల్లికార్జునరావు సన్ ఆఫ్ పి కృష్ణయ్య. ఓకే, ర్యాంకు 118, బ్రాంచు సిహెచ్ఈ కెమికల్ ఇంజనీరింగు, కాలేజు ఎస్విఈసి. నాకు సీట్ వచ్చినట్టు, కౌన్సిలింగ్లో సీట్ ఇచ్చినట్టు, నా కౌన్సిలింగ్లో జేఎన్టీయూ వాళ్ళు ఇచ్చినటువంటి రిసిప్ట్. మరి నేను డొనేషన్ కట్టి చదివితే వీళ్ళేందండి ఈ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వాళ్ళు కౌన్సిలింగ్లో సీట్ వచ్చినట్టు రిసిప్ట్ ఇచ్చారేంటి? నా సర్టిఫికేట్లన్నీ వాళ్ళకి అందినట్టు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ వాళ్ళు జేఎన్టీయూ వారు ఇచ్చిన ఇంకొక రిసీటు, కౌన్సిలింగ్లో నా డాక్యుమెంట్లన్నీ సబ్మిట్ చేస్తే. నాకు పి నాగమల్లికార్జునరావు శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ సూర్యాపేట్ కెమికల్ ఇంజనీరింగ్ 3 ఇయర్ లేటరల్ ఎంట్రీ ప్రోగ్రాంలో ఓయూ బీసీబీ సీట్ ఇచ్చినట్టు సీట్ అలాట్మెంటు. మరి డొనేషన్లు కట్టి ఎన్ఆర్ఐ కోటాలో సీట్లు వచ్చిన వాళ్ళకి ఇట్లాంటి ఫెసిలిటీలు ఉంటాయా? ఇవన్నీ ఉంటాయా? కౌన్సిలింగ్లో ఇచ్చినట్టు డాక్యుమెంట్స్ ఉంటాయా?
చెప్పండి. మరి ఇప్పుడు నా మీద నోటుకొచ్చిన కోతలు కూసినందుకు, మీ దరిద్రపు వాక్చాతుర్యత ఇంకొకసారి నోటితో అశుద్ధాన్ని వదిలినందుకు నాకు బహిరంగ క్షమాపణలు చెప్తారా విఆర్కే గారు? డొనేషన్లు కట్టాడు, అది కట్టాడు, ఈ కట్టాడు, వీడికి సీటే రాలా, వీడికి ఈ సెట్లో సీటే రాలా, ఈ కబుర్లన్నీ చెప్పారు కదా. ఇప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నేను ప్రెస్ క్లబ్కు పట్టుకొచ్చి నేను చూపిస్తానికి మీ దగ్గరికి వస్తే మీరేమో తుర్రుమన్నదని పారిపోయారు. మరి ఈ పాటి పారిపోవటానికి ఎందుకండి చిటికలేసి సవాళ్ళు చేయటం? చెప్పండి. 118వ ర్యాంకు ఈ సెట్ 2002లో 118వ ర్యాంకు నాకు వచ్చింది. ఈ సెట్లో నాకు కెమికల్ ఇంజనీరింగ్ సీట్ అలాట్ చేస్తున్నట్టు జేఎన్టీయూ వాళ్ళు ఇచ్చిన అలాట్మెంట్ లెటర్ కూడా నేను చూపించాను. ప్రజలారా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఈ క్యాండిడేట్ని, ఇట్లాంటి దారుణమైన ఫేక్ క్లైమ్స్ చేసే ఈ క్యాండిడేట్ని ఏం చేద్దాం? సరే, ఇప్పుడు ఏమంటావు? సరేలేరా, డొనేషన్ కట్టావు. ఎందుకంటే మనోడు ప్రతి ఒక్కరిని రారా పోరా, ఎందుకంటే వీళ్ళంతా వీళ్ళ క్లాస్మేట్లు. నేను ఆయన క్లాస్మేట్ అనమాట. అప్పట్లో ఆయన గేదెల మళ్ళీ వేసేటప్పట్లో నేను ఆయన కలిసి చదువుకున్నాం. మేమిద్దరం ఏరా పోరా అనుకుంటా ఉంటాం, దోస్తులం కదా. ఈయనకి ప్రతి ఒక్కళ్ళు దోస్తులే, అందరినీ ఏరా పోరా అనుకుంటా ఉంటాడనమాట. అందుకని ఏరా విఆర్కే సరిపోద్దా అలాట్మెంట్ లెటరు, డొనేషన్ కాదని? అది కాదురా, అప్పుడు మనం 10th క్లాస్ కలిసి 10th క్లాస్ చదువుకున్నావు, నువ్వేమో మళ్ళీ ఫెయిల్ అయిపోయి మళ్ళీ కంపార్ట్మెంట్లో పాస్ అయ్యావు, ఈ టైప్లో చెప్పాలేమో నేను ఇప్పుడు. ప్రతి ఒక్కడిని ఏరా పోరా అంటాం, నానా దరిద్రపు మాటలు మాట్లాడతాం. ఆ దరిద్రపు మాటలకే కదా సంస్కారంగా చదువుకున్న, కష్టపడి చదువుకున్న బ్రైట్ స్టూడెంట్స్ అయినటువంటి మెడికోలు మీ జోలికి ఎందుకు రారు అంటే, డాక్టర్లు మీ జోలికి ఎందుకు రారు అంటే, వాళ్ళు చాలా సంస్కారంగా పెరిగారు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. మీ నోట్లో నోరు పెట్టి ఈ దరిద్రపు లాంగ్వేజ్ మళ్ళీ వాళ్ళ మీద ప్రయోగిస్తే తిరిగి సమాధానం చెప్పలేక ఎమోషనల్ బ్రేక్ డౌన్ అవుతారు అని చెప్పి, ఎందుకు వచ్చింది అని చెప్పి వాళ్ళు రారు. అట్లా అని చెప్పేసి నీ ఛాలెంజ్లకి, నీ చిటికల ఛాలెంజ్లకి రండి చూసుకుందాం 2 కోట్లు, రండి చూసుకుందాం 2 కోట్లు అన్నావు. నేను వస్తున్నా, 6 నెలల నుంచి వస్తున్నా, జనవరిలో మొదలెట్టా. డాక్టర్ రఘురామన్ నువ్వు టార్చర్ చేసి నానా మాటలు మాట్లాడిన తర్వాత ఇది తప్పు అని చెప్పి పర్సనల్గా చెప్పా. ఆ తర్వాత నేనే బయటకు వచ్చా. మళ్ళీ చెప్తున్నా, దా ఇంకరా చూసుకుందాం, ఇంక చెప్పు సమాధానం. అది ఇంకొకసారి నైనా సర్టిఫికేట్లు ఇదిగో, మాకు సంస్కారం ఇక్కడ నుంచి వచ్చింది. ఏంటిది? ఎన్సీసీ బి సర్టిఫికేట్ హోల్డర్ నేను. ఓకే, రేపు యుద్ధం వచ్చిందనుకోండి, సైన్యం సరిపోవట్లేదు అనుకుంటే మమ్మల్ని ఎక్కడున్నా ఎత్తుక్కొని పట్టుకుపోతారు నేషనల్ క్యాడెట్ కార్ప్స్. బి సర్టిఫికేట్ హోల్డర్ని నేను. సి సర్టిఫికేట్ కూడా వచ్చేది, కాకపోతే మాకు సి సర్టిఫికేట్ టైంలో 3rd ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్కి వెళ్ళిపోవటం వల్ల సి సర్టిఫికేటు అటెంప్ట్ చేయలేం మా 3.5 ఇయర్స్ డిప్లొమా వాళ్ళు ఎవరు. మేము ఇట్లాంటి ఒక మిలిటరీ లాంటి సెకండ్ మిలిటరీ దేశానికి, దీంట్లో ఎన్సీసీ బి సర్టిఫికేట్ హోల్డర్ నేను. ఇప్పుడు ఏం చేద్దాం? అసలు నేను 2nd ఇయరే డ్రాప్ అవుట్ అన్నావు, 2nd ఇయరే డ్రాప్ అవుట్ అన్నావు. జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 3rd ఇయర్ బీటెక్ 2nd సెమ్ కెమికల్ ఇంజనీరింగ్ పి నాగమల్లికార్జునరావు 3-2 3rd ఇయర్ 2nd సెమిస్టర్.
మరి థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ యొక్క మార్కుల లిస్ట్ కూడా నేను చూపించా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అట్లాగే ఫోర్త్ ఇయర్ 4-1 మార్కుల లిస్ట్ ఏంటంటే 4-1 రాసేసి మేము ప్రాజెక్ట్కి వెళ్ళిపోతామని చెప్పేదే కదా. ప్రాజెక్ట్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యూనివర్సిటీలోనే కలెక్ట్ చేసుకుంటాం. నీకు కావాలంటే 4-1 మార్క్ లిస్ట్ కూడా తెప్పిస్తా. మార్కుల లిస్ట్ కూడా తెప్పిస్తా. మరి ఇప్పుడు ఇవన్నీ చెప్పించిన తర్వాత ఇప్పుడు నువ్వేం చేస్తావు? మన కేసీఆర్ గారు అన్నట్టు ముక్కు నేలకు రాస్తావా? ఏం చేస్తావు? బట్ట గాల్చి మీదేస్తే వాళ్ళే తుడుచుకుంటా ఉంటారులే. మనల్ని నమ్మే గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రెల్ని ఇన్ఫోటైన్మెంట్ ఇచ్చేస్తే సరిపోద్ది. ఆ గొర్రెలకి ఇన్ఫోటైన్మెంట్ ఇస్తే సరిపోద్ది. ఈ దుర్మార్గుడు అండి, ఈడొక చెంచాగాడిని పెట్టుకున్నాడు. మా ఫ్యామిలీలోంచే తప్పిపోయిన ఒక చెంచాగాడిని కొనుక్కున్నాడు. సైందవుడు అనేది వాడినే అనమాట. ఆని కొనుక్కొని వాడికి డబ్బులు ఇచ్చి వాడి భార్యతో నా మీద కిడ్నాప్ అండ్ అటెంప్ట్ టు మర్డర్ కేసు ఒకటి పెట్టించాడు బాచుపల్లి పోలీస్ స్టేషన్లో. లాస్ట్ 10 రోజుల క్రితం 15వ తారీఖు అనుకుంటా, మొన్న జూన్ 15. ఇట్లా దొంగ కేసులు పెడతాం. వాళ్ళు ఎంక్వైరీ చేసి ఫైనల్గా తేల్చింది ఏంటయ్యా అంటే, ఈ మధు అనేవాడి ఇంటికి ఎవడో అప్లోడ్లు వచ్చారంట డబ్బులు ఇవ్వాల్సి ఉండి. ముందు ఒకసారి అడిగితే వీడి నడిపే దొంగ స్కీములకి సంబంధించి వీడు డబ్బులు ఎగ్గొడితే, ఇదివరకు ఆ కుర్రోడు మన దగ్గరే పనిచేసేవాడు, వీడితో పాటు కలిసి పనిచేసేవారు, వీళ్ళంతా ఒక టీంగా పనిచేసేవాళ్ళు. వీడు బయటికి వెళ్ళిపోయాడు. ఆ కుర్రోడు ఇంకా మన దగ్గర వాలంటీర్ కింద పనిచేస్తూ ఉంటాడు. మన కోవిడ్ టైంలో చాలా వర్క్ చేశాడు అతను వాలంటీర్గా. అతను కష్టపడి, చిన్న ఎంప్లాయ్ అతను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు నెలకు 1500 కట్టించుకొని 10 నెలల పాటు అరౌండ్ 8 నెలలు కట్టించుకొని 12,000 రూపాయలు అతనిది. తనకు ఒకటే చిన్న పాప. వీడేదో గోల్డ్ స్కీమ్ పెడితే పాపకి పేరు మీద ఉంటుంది అని చెప్పి గోల్డ్ స్కీమ్ కడితే ఆ డబ్బులు ఎగ్గొట్టి పారిపోయాడు వీడు. ఆ డబ్బులు వెళ్ళి వీడిని అడిగితే వెళ్ళి మీ సార్ని అడుక్కోరా అది ఇదని కబుర్లు చెప్పాడంట. వాళ్ళేంటి పిల్లలు ఆవేశపరులు, ఏం చేస్తారు, ఏదో 4 కుర్రోళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్ని వెళ్ళి అడిగితే మీ సార్ని అడుక్కోరా అని చెప్పి అతను కొట్టాడంట. పాపం అతను ఏంటంటే సన్నగా బక్కగా ఉంటాడు. అతను కొడితే అతనేం చేశాడు, నాకు చెప్పుకోలేక, ఎందుకంటే ఫ్యామిలీ మెంబరే కదా, చెప్పినా కానీ యాక్షన్ తీసుకోరు అని చెప్పి, ఫ్యామిలీలో మళ్ళీ ఎందుకు ఇష్యూస్ వస్తాయని తను నాకు చెప్పలే. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఏదో ఫంక్షన్కి వస్తే వీళ్ళందరూ అరే నేను సింగిల్గా పోతే కొడుతుంటారా వాడు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకుంటే, వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు వెళ్ళి నా డబ్బులు ఎప్పుడు ఇస్తావురా అని చెప్పి అడుగుదామని వాళ్ళు వెళ్ళారు. తీరా వాళ్ళు వెళ్ళేదికి వాళ్ళు లేడు. వాళ్ళు లేకపోతే తిరిగి వచ్చేసారు. అక్కడ ఏం జరగల. ఆ తిరిగి వచ్చేసిన వాళ్ళ మీద తిరిగి వచ్చేస్తే వాళ్ళంట మల్లిక్ పరుచూరి ఈ చెంచాగాడిని కిడ్నాప్ చేయడానికి పెట్టిన రౌడీలంట. మాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని చంపేయడానికి ప్రాణహాని ఉందని చెప్పి నా మీద బాచుపల్లి పోలీస్ స్టేషన్లో నా పేరు రాసి మరీ కేసు పెట్టారు. పోలీసు వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసి, అరే అప్పులోని ఇంటికి వస్తే మల్లిక్ పర్చూర్ మీద కేసు పెడతాం ఏంట్రా అటెంప్ట్ టు మర్డర్ అని చెప్పి వీడిని ఎంక్వైరీ క్లోజ్ చేసిన కాపీలన్నీ నేను టెలిగ్రామ్లో పెట్టాను, ఆల్రెడీ ఫేస్బుక్లో కూడా పెడతాను. వీడి మీద వైజాగ్లో ఆల్రెడీ కేసు ఫైల్ అయింది. వీడి మీద, వీడి భార్య మీద గాజువాక పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. ఒక సమాజంలో సొసైటీలో పేరున్న వ్యక్తి మీద ఈ రకంగా ఫాల్స్ కేసులు ఇంప్లికేట్ చేయడానికి ప్రయత్నించినందుకు, అది కూడా 7 years కంటే ఎక్కువ ఇంప్రిజన్మెంట్ ఉండేటటువంటి కేసుల్లో ఇరికీయటానికి ప్రయత్నించినందుకు వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి ఆల్రెడీ గాజువాక పోలీస్ స్టేషన్ సిద్ధపడింది. వారిని తీసుకొని వస్తారు, ఎత్తుకెళ్ళిపోతారు, ఇబ్బంది ఏం లేదు. అది లీగల్గా నేను ఫైట్ చేస్తాను. వీడు వెనకున్నోళ్ళకి చెప్తున్నా,
ఎంత ట్రై చేసుకుంటావో చేసుకో, కానీ నువ్వు క్యాన్సర్ పేషెంట్లకి, క్యాన్సర్ కన్ఫామ్ అయిన పేషెంట్కి క్యాన్సర్ తగ్గించానన్న ప్రూఫ్ నువ్వు ప్రెస్ క్లబ్లో ఎప్పుడు చూపిస్తావు? ఒక్కటి చూపించు 10 కోట్లు ఇస్తా. ఒక్కటి 2 కోట్లు ఇస్తా, సారీ. ఎందుకంటే పర్సనల్గా ఇవ్వాలంటే 2 crores అంతవరకే ఉంది నాకు ఆస్తి. 2 crores వరకు నేను ఇస్తా. లేదు 10 మంది పేషెంట్లను ఇస్తా, వాళ్ళల్లో కనీసం ఒక్కరికన్నా క్యాన్సర్ తగ్గించు, వాళ్ళ చేత 10 కోట్లు ఇప్పిస్తా నేను. ఎందుకంటే అంత రిచ్ వాళ్ళు కూడా అల్లోపతిలో వాళ్ళకున్న జీన్ మ్యూటేషన్ వల్ల అది క్యూర్ కాదు అని చెప్పి డిసైడ్ అయ్యి ఎంతైనా ఖర్చు పెడతానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి వాళ్లతో 10 కోట్ల రూపాయలు ఇప్పిస్తా, వాళ్ళ క్యాన్సర్ క్లియర్ చేపిస్తాను. బహిరంగ సవాల్. దమ్ముంటేరా ఇట్లాంటి చీప్ ట్రిక్స్, ఇట్లాంటి చెంచాగాళ్ళని పట్టుకొని. ఎవరిని పట్టుకున్నావు నువ్వు చెంచాగాడిని? చిట్లెగ్గొట్టి పారిపోతే తిరుమలాయపాలెంలో, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్లో వాడి మీద ఎఫ్ఐఆర్ దాకా వెళ్తే సెటిల్మెంట్ చేసుకొని, అయ్యా నా తప్పు అయిపోయిందని చెప్పి రాసిచ్చి, కన్ఫెషన్ స్టేట్మెంట్ రాసిచ్చి డబ్బులు కట్టాడు అక్కడ. ఇట్లాంటి చీటర్ను పక్కన పెట్టుకొని నువ్వు నన్నేం చేయగలుగుతావు? యూఆర్కే ఓరమాచినేని రామకృష్ణ. ఇట్లాంటి చీఫ్ ఫెలోలను పక్కన పెట్టుకొని నువ్వు నా మీద గెలవలేవు. నువ్వు నా మీద గెలవాలి అంటే మంచి ఆంకాలజిస్టుల్ని, మంచి కార్డియాలజిస్టుల్ని, మంచి ఎండోక్రైనాలజిస్టుల్ని పక్కన పెట్టుకొని జనాలకి ఆ రోగాలు తగ్గించి అప్పుడు గెలువు నా మీద. లేదంటే నేను అడిగే సబ్జెక్ట్ సైన్స్ క్వశ్చన్లకి సమాధానం చెప్పి అప్పుడు గెలువు నా మీద. అంతేగాని సబ్జెక్ట్ వదిలేసి ప్రెస్ క్లబ్లు ఛాలెంజ్లు అని చెప్పి తీరా టైం వచ్చిన తర్వాత ఏదో ఒక తొక్కలో వీడియో రిలీజ్ చేసి పారిపోయి వీరమాచినేనల్లా ఊరమాచినేని అయిపోయి ఇంకా నీ పరువే పోతుంది తప్ప ఏం ఉపయోగం ఉండదు. నువ్వు సాధించేది ఏమీ లేదు. గుర్తు ఏంటి ఈయన బాధ అంటే, ఈయన చెప్పాడు కదా చాలా ఇంటర్వ్యూల్లో, 150 నుంచి 200 మంది వస్తారు నా దగ్గరికి. ఒక్కొక్కరి దగ్గర 30,000 నుంచి 70,000 ఈయన వసూలు చేసేది. యావరేజ్గా 50,000 పెట్టుకున్నా రోజుకి ఈయన కలెక్షన్ ₹1 కోటి. దాంట్లో సింపుల్గా చెప్తున్నా, ఇదివరకు బర్బరైన్ ఇట్లాంటి మన దగ్గరే తీసుకునేవాడు. మనతో మంచిగా ఉన్నప్పుడు బర్బరైన్ తీసుకునేవాడు. ఒక క్వాలిటీ సప్లిమెంటు ఎవరికి చేరుతుందన్నా కూడా నేను ఇస్తా. 1,200 రూపీస్కి ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే మార్కెటింగ్ ఛార్జెస్ ఇవే ఉండవు కాబట్టి, హోల్సేల్లో కాబట్టి 1,200 రూపీస్కి ఇచ్చేవాళ్ళం. 2,999 రూపాయలకి అమ్మేవాడు దాన్ని. అంటే 1,200 దాన్ని 1,800 రూపాయలు మార్జిన్ వేసుకొని అమ్మేవాడు. అంటే ఏంటి, 100కి 40 రూపాయలు దాన్ని 60 రూపాయలు మార్జిన్ వేసుకొని అమ్ముతాడు. అంటే ₹1 కోటి వీళ్ళ కలెక్షన్ అయితే 40 లక్షల సప్లిమెంట్లకి ఒకవేళ వీళ్ళు కొన్నాటికి ఖర్చు అయితే 60 లక్షల రూపాయలు రోజుకి వీళ్ళ సంపాదన. 60 లక్షల రూపాయలు రోజుకి వీళ్ళ సంపాదన. దీనికి సంబంధించి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో వీళ్ళు యాన్యువల్ ఏదైతే ఫైల్ చేశారో వీళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్లు మొత్తం తీసుకొని డిపాజిటరీ యాక్ట్ కింద మనం కేసు ఫైల్ చేస్తున్నాం. 10 రోజుల్లో అక్నాలజ్మెంట్ ఇస్తా నేను. అట్లాగే ఈ డబ్బులు ఎప్పుడైతే మనం తుక్కురా కొడుతున్నామో, ప్రతి పెట్టిన వీడియో యొక్క వాళ్ళు టెస్టిమోనీ పోస్ట్ చేయటం, దాన్ని రాంగ్ అని మనం ప్రూవ్ చేయటం, టెస్టిమోనీ పోస్ట్ చేయటం, రాంగ్ అని ప్రూవ్ చేయటం. ఈ దెబ్బకి ఈ మధ్య వీడియోలు పెడతాం మానేసి ఫిస్టులా డాక్టర్ని తీసుకొచ్చి బ్రాడ్కాస్టులు చేసుకునే పరిస్థితికి వెళ్ళాడు. చివరికి వాటికి కూడా 2,000, 2,500 వ్యూస్ మించి రావట్లా. అంత దిగజారిపోయింది ఈయన యొక్క ఇదివరకున్న పేరు. ఈ పరిస్థితుల్లో అరే మన వ్యాపారం చివరికి నేల నాకిచ్చేశాడు మల్లిక్కు, వీడిని ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక చెంచాగాడిని కొనుక్కొని వాడితో ఫాల్స్ కేసులు పెట్టేయటం, మర్డర్ కేసులు, అటెంప్ట్ టు మర్డర్ కేసులు, కిడ్నాప్ కేసులు అంట. ఏం పోలీసు కళ్ళు మూసుకొని ఉన్నారా? వాళ్ళు ఎంక్వైరీ చేసి తేల్చరా? నువ్వెట్లా సెలబ్రిటీవో నేను సెలబ్రిటీనే, నాకుండే దమ్ము నాకు ఉంటుందిగా. అంత సింపుల్గా ఏదో ఒక అమాయకుడిని అదేదో సినిమాలో
ఈ మధ్య సూర్య సినిమా వచ్చింది చూడు, ఆ టైపులో తీసుకెళ్ళిపోయి నన్ను కొట్టి చంపేస్తారు అనుకున్నావా? ఒరు బాబు, నీకెంత ఉందో నాకు అంతే ఉందిగా కెపాసిటీ. ఇంకా ఇట్లాంటివి ట్రై చేసుకో, ఎన్ని ట్రై చేసుకుంటావో ట్రై చేసుకో. రోజుకి 50 లక్షల రూపాయల ఆదాయం పోయిందండి, రోజుకి 50 లక్షల రూపాయల ఆదాయం పోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని తెచ్చుకోవాలంటే మళ్ళీకి ఉండకూడదు, మళ్ళీకి ఏదో ఒకటి చెయ్యాలి. ప్రయత్నించు. మూర్ఖుణ్ణి నేను. రెమ్డెసివిర్ 50 కోట్ల ఆఫర్ ఇస్తే నమస్కారం అని చెప్పా. ఒరే డబ్బులు ఇస్తే లొంగట్లేదు, కేసులు పెడితే లొంగుతావు చూడరా అని చెప్పి కేసులు పెట్టారు. ఏమైంది? జడ్జి గారే ఆయన మీద కేసులు ఏంటి అని 1000 రూపీస్ ఫైన్, ఏదో జస్టిస్ లా ప్రకారం వెళ్ళాలి కాబట్టి 1000 రూపాయలు ఫైన్ వేసి పంపించేశారు. దిస్ ఈజ్ మై హిస్టరీ, నా హిస్టరీ ఇది. ఏం చేయగలుగుతావు వీఆర్కే? ప్రయత్నించు, ఇంకా ప్రయత్నించు. గుర్తుపెట్టుకో, నువ్వు ప్రజల్ని ఈ రకంగా మోసం చేస్తే, మోసం చేసినన్ని రోజులు నేను ఎంటబడతానే ఉంటా. నీకు సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చా, మధ్యలో మారతావు అని సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చా. ఒకటే గుర్తుపెట్టుకోండి, మల్లిక్ నా దగ్గరికి సెకండ్ సారి వచ్చి కాళ్ళు నాకాడు, బూట్లు నాకాడు, ఇట్లాంటి నానా చెత్త మాటలు మాట్లాడాడు, ఇన్హ్యూమన్ మాటలు మాట్లాడాడు. అయినా కూడా నేను కోపం తెచ్చుకోవట్లా, జాలి పడుతున్నా. ఆయన భాషకి, ఆయన మీద జాలి పడుతున్నా. పెద్ద వయసులో పెద్ద, ఎంత కాదనుకున్నా వయసులో పెద్ద అయినా అని చెప్పి. మనకు రావండి బూతులు, మనం మాట్లాడలేము ఆ పరుషపదాలు. కాకపోతే సంస్కారం కాదు. మనం ఒక ఇన్ఫ్లుయెన్సర్ పొజిషన్లో ఉన్నాం. మన వీడియోస్ చిన్నపిల్లలు చూస్తారు, ఇంట్లో గృహిణులు మహిళలు చూస్తారు, అందరూ చూస్తారు. వాళ్ళందరూ చూడగలిగే విధంగా మన భాష ఉండాలి. ఎందుకు సంస్కారం వదిలేసి, ఇంత వయసు వచ్చినా కానీ సంస్కారం వదిలేసి ఎందుకు ఈ కథలన్నీ? డైరెక్ట్గా ఏం చెప్పా? డయాబెటీస్ తగ్గిస్తా అన్నావు. నేను గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ పాస్ అవ్వ 2 కోట్లు ఇస్తా అని చెప్పా. వచ్చావా ముందుకి? నువ్వు క్యూర్ చేసేస్తావు కదా, చిటికలో మాయం చేసేస్తావు కదా. ఎందుకు రాలా అంటే అది ఫేకు. డయాబెటీస్ పోయింది. సీకేడి సైజులు పెంచేస్తా అన్నావు. రా, 10 మంది పేషెంట్లు ఇస్తా, ఒక్కడికి తగ్గిన 10 మందిలో ఒక్కడికి తగ్గిన 2 కోట్లు ఇస్తా అన్నా. వచ్చావా? రాలా. అది కూడా బాయే. హార్ట్ బ్లాకులు కరిగిచ్చేస్తా, కాల్షియం బ్లాకు కరిగిచ్చేస్తా అన్నావు. కరిగి 2 కోట్లు అన్నా. రాలా. అది కూడా బాయే. ఇంకేటి? హషిమోటో థైరాయిడ్ మాయం చేస్తా అన్నావు. సరే దా, 10 పేషెంట్లు ఇస్తా, ఒక్కళ్ళకు నువ్వు మాయం చేసినా 2 కోట్లు ఇస్తా. రాలా. అది కూడా బాయే. పెద్ద డిసీజ్ క్యాన్సర్కి అయితే 10 crores ఛాలెంజ్ ఇచ్చా. రా, ప్రూవ్ చేయి. మాయమైపోతాయి కదా నీ డైట్లో. అది వదిలిపెట్టి ఈ పర్సనల్ అటాక్లు చేయటం, పర్సనల్గా నానా మాటలు మాట్లాడతాం. ఏమయ్యా, ఇప్పుడు నేను 4-2 కంప్లీట్ చేస్తే అర్జెంటుగా నువ్వేమన్నా నాకు ఇస్రో జాబు, నాసాలో జాబ్ ఇప్పిస్తావా? బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో జాబ్ ఇప్పిస్తావా? ఏం చేస్తావు? 4-1 దాకా నేను కంప్లీట్ చేసినవి అన్నీ నేను నీకు చూపిస్తా. 4-2 ప్రాజెక్ట్ సబ్మిట్ చేయలా. ఎలక్టివ్ సబ్జెక్ట్స్, కామన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి 2, ఎన్విరాన్మెంటల్ సైన్స్, సేఫ్టీ లాంటివి, లేకపోతే కంప్యూటర్ మోడలింగ్ లాంటివి. 10 సబ్జెక్టులో ఒక 2 చూజ్ చేసుకొని రాయాలి. ఫైనల్ ఇయర్ అంటే ఇంజనీరింగ్ చదివే ఎవరికైనా తెలుసు, ఫైనల్ ఇయర్ సబ్జెక్టులు అనేవి ఏదో ఒక 2 సబ్జెక్టులు అలా రాయటానికి. ప్రాజెక్ట్ అంటారా, పక్కనోడిది జిరాక్స్ తీసి నీ పేరు పెట్టేసుకున్నా కూడా పాస్ అయిపోతావు ప్రాజెక్టు. కాకపోతే నా పర్సనల్ ఇష్యూస్, మాకుండే ఇబ్బందులు మాకుండి నేను డైవర్ట్ అయిపోయాను. తర్వాత ఎంటర్ప్రెన్యూర్ అయిపోయాను. నేను ఉద్యోగాలకు పోలేదు, నాకు డిగ్రీ అవసరం రాలేదు. 4-1 దాకా చూపించా, నేను 3-2 దాకా చూపించా, 4-1 కూడా చూపిస్తా కావాలంటే రా. కాకపోతే ఊరక ఒకటి ప్రైవసీ డాక్యుమెంట్స్, ఒకటి సర్టిఫికేట్లో, లేకపోతే ఆడి పాస్పోర్ట్లో, ఆడి ఆధార్ కార్డులో, ఇంకోటి ఇవన్నీ ప్రైవసీ డాక్యుమెంట్స్. ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టరు. అట్లా అని చెప్పి ట్యాప్కొక ప్రతి ఎదవ వచ్చేసి అడుగుతూ ఉంటే పెట్టరు. ఒకటి పెట్టుకుందాం, నేను 4-1 దాకా నా కెమికల్
కెమికల్ ఇంజనీరింగ్లో కోర్ కెమికల్ ఇంజనీరింగ్ సబ్జెక్టులు అన్నీ నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా అని చెప్పి నేను మొత్తం మార్క్ లిస్టులు చూపిస్తా. 2 కోట్ల ఛాలెంజ్. పోనీ దీనికి వస్తావా? ఈ 2 కోట్ల ఛాలెంజ్కి వస్తావా? ఈ 2 కోట్ల ఛాలెంజ్కి వస్తావా చెప్పు. కోర్ కెమికల్ ఇంజనీరింగ్ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా అని చెప్పి నేను ప్రూఫ్స్ చూపిస్తా JNTU. దానికి వస్తావా? నువ్వు పాస్ అయిందే బీకామ్ నాగార్జున యూనివర్సిటీలో 35 మార్కులతో స్వామి. ఆ డాక్యుమెంట్ కూడా నా దగ్గర ఉంది. కాకపోతే ప్రైవసీ అని చెప్పి నేను పబ్లిక్గా డిస్ప్లే చేయట్లా. నీ కజకిస్తాన్ యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ సర్టిఫికేట్ కూడా నా దగ్గర ఉంది. ప్రైవసీ డాక్యుమెంట్ అని చెప్పి చూపించట్లా. డాక్టర్ ఆఫ్ మెడిసిన్ చదివావా కజకిస్తాన్లో? ఎప్పుడు నాయనా? ఇప్పుడు ఈ డిస్కంటిన్యూల గురించి వస్తే సరే, నేను 4-2 డిస్కంటిన్యూ చేశా, దాంట్లో నాకు ఎటువంటి గిల్టు లేదు. డిస్కంటిన్యూ చేయడం నేరమా? మరి మీ పాప కరేబియన్ ఐలాండ్స్లో చదువుకోవటానికి వెళ్ళి డిస్కంటిన్యూ చేసింది. ఎందుకు చేసింది? రీజన్ చెప్పగలవా పబ్లిక్గా? నీ పర్సనల్ అది, నేను మాట్లాడకూడదు. కాకపోతే నా డిస్కంటిన్యూ గురించి అడుగుతున్నావు కాబట్టి మీ పాప డిస్కంటిన్యూ గురించి దాని గురించి నేను చెప్తా పబ్లిక్గా. నువ్వు చెప్పగలవా? పర్సనల్స్ వద్దు. యూఆర్కే పర్సనల్స్ వద్దు. ఎవడి సమస్యలు, ఎవడి బాధలు, ఎవడి ఆడుకుంటాయి. ఇక్కడ ప్రజలకు కావాల్సింది నీ కుటుంబ విషయాలు, నా కుటుంబ విషయాలు, నీ చదువు విషయాలు, నా చదువు విషయాలు కాదు. మన ఇద్దరం కూడా మెడిసిన్కి సంబంధం లేని వాళ్ళం. కానీ మెడిసిన్కి సంబంధించి చదువుతానే ఉన్నా నేను. ఒక ఆంకాలజిస్ట్ అయినా నన్ను ప్రైజ్ చేస్తాడు, ఒక కార్డియాలజిస్ట్ అయినా నన్ను ప్రైజ్ చేస్తాడు. పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నాయి అవన్నీ. మల్లిక్ సబ్జెక్టు విషయంలో చెప్పేది కరెక్టే. టాప్ డాక్టర్స్ ఎండార్స్ చేసిన వీడియోలు పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నాయి. నువ్వు కొత్తగా నాకు డిగ్రీలు ఇచ్చేది ఏంది, నాకు సర్టిఫికేట్లు ఇచ్చేది ఏంది? మనం ఈరోజు డీల్ చేస్తుంది మనం చదువుకున్న చదువుకు సంబంధం లేని దాన్ని గురించి మనం స్వయంగా తెలుసుకొని మనం చేస్తున్నాం. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం అయిపోయిన చదువులు, 22 సంవత్సరాల క్రితం అయిపోయిన చదువులు 2002లో జాయిన్ అయ్యా, 2005 అయిపోయింది. ఇవాళ 2026లో ఉన్నాం. నిజంగా జాబ్లోకి పోయినా ఇంకో 5-6 ఏళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా 5-6 ఏళ్ళకి రిటైర్ అయిపోతాం. ఇప్పుడు దాంతో వచ్చిన ఉపయోగం ఏముంది? ఇక్కడ ఒకటే విషయం, సబ్జెక్టుకు సంబంధించి నువ్వు ఒక వీడియో పెడతావు, ఆ వీడియోలో ఇది రాంగు అంట, దానికి సమాధానం చెప్పు. నేను ఒక వీడియో పెడతా, ఇది రాంగు అని చెప్పి ప్రూవ్ చేసి నన్ను ఎదవం చేసేయి. అలా ప్రయత్నించుకో. ఫ్యామిలీ మెంబర్స్ జోలికి ఎందుకయ్యా? ఫ్యామిలీల జోలికి ఎందుకయ్యా? మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి నీ కాళ్ళు పట్టుకున్నారా? ఎప్పుడు? పురుగులు పడిపోతావు నాన్సెన్స్ మాటలు మాట్లాడితే. ఈయనెవరో వెంకటేశ్వరరావు కాసర్లా అంట. మీ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ప్రొవిజనల్ ఉంటుంది కదా, అది చూపించండి. ఇప్పుడు నాకు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో జాబ్ ఇప్పిస్తావా? లేదంటే 2 కోట్లు ఇస్తావా? చూపిస్తా దా. ఇదండి ఈరోజు ప్రెస్ క్లబ్కి సంబంధించి అప్డేట్స్. ఓకే, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఎట్టా ప్రెస్ క్లబ్కి రాలేదు కాబట్టి పోనీ షేక్పేట వెళ్ళి చూపించొద్దామా? ఆయన సెంటర్ షేక్పేటకి వెళ్ళి చూపించొద్దామా? సరే, చూస్తూనే ఉండండి మల్లిక్ పర్చూరి ఫేస్బుక్ లైవ్. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం.